మంత్రి శ్రీధర్ బాబు విద్యావస్థలో సమూల మార్పులు చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారన్నారు. మంథని నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు. ఆల్పోర్స్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు ఫీజులో 5% రాయితీ ఇస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రైవేట్ టీచర్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. సంబంధించి ఆ రోజు మనం మాట్లాడిన ప్రతి మాటను గుర్తులో పెట్టుకొని అనేక సందర్భాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ రోజు రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు కల్పించి 4 అంశాలపైన ఈ రోజు భార్య భర్తలకు సంబంధించి మరి స్పౌస్ కు సంబంధించిన ట్రాన్స్ఫర్లే కానీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లే కానీ హెల్త్ నివేదికను ఏ విధంగా ఉందో అదే దాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గా వారు పత్రాలు ఇప్పించి పంపిస్తే రాజా పత్రాలు అయ్యి ఈ రోజు అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో వారు నెట్టే బీజేపీ టీఆర్ఎస్ 2 పార్టీలు కలిపి ఈరోజు 317 కు సంబంధించిన అంశాన్ని అష్ట కష్టాలను మరి తీసుకొస్తే మేము దాన్ని సడలింపు చేసి వీలున్నంత వరకు మా పరిధిలో ఉన్నంత వరకు ఈ రోజు మరి రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోలేదు కనుక రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి మరి జోనల్ కేటగిరైజేషన్ కూడా ఏ విధంగా చేయాలి అనే ఒక సూచన